హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ చెప్పుకుంటున్నామండి. 2025లో జరిగిన ఏవైతే పేపర్స్ ఉన్నాయో, ఏవైతే షిఫ్ట్స్ ఉన్నాయో ఆ షిఫ్ట్స్లో ఉన్న హిస్టరీ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్పుకుంటున్నాం. ఓకేనండి. ఇప్పటివరకు మనం 5, 6 అలాగే 9, 10 అలాగే 11th వరకు చెప్పుకున్నాం. ఇది 11th షిఫ్ట్ 2 అనమాట. ఓకేనండి. ఇలానే మనం పాలిటీ చెప్పుకుంటాం, అలానే మ్యాథ్స్ చెప్పుకుంటాం, అలానే రీజనింగ్, అలానే మనకి ఎకానమీ, జిఎస్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటాం. ఓకేనండి. 2026 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఈ ఈ క్లాసెస్ అయితే చాలా చాలా ఉపయోగపడతాయండి. చాలా అంటే చాలా, మీరు జిఎస్లో చాలా వరకు స్కోర్ చేయగలుగుతారు. ఈ క్లాసెస్ వింటే మాత్రం జిఎస్లో చాలా వరకు స్కోర్ చేయగలుగుతారు, ఇదైతే గ్యారంటీ. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, ద మైత్రికాస్ ఆఫ్ వల్లభి వర్ ఇనిషియల్లీ అని చెప్పి ఇచ్చారు. మైత్రికాస్ ఆఫ్ వల్లభి ఇనిషియల్లీ దేనికి సంబంధించిన వాళ్ళు, ఎవరి కిందన ఉంటారు, ఎవరు వాళ్ళు అని చెప్పి అడిగారు. రైవల్స్ ఆఫ్ గుప్తాస్, సబార్డినేట్స్ ఆఫ్ ద గుప్తాస్, రూలర్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఎంపైర్, పార్ట్ ఆఫ్ ద హునాస్ అని చెప్పి ఇచ్చారు. 4 ఇచ్చారు. అసలు ఈ మైత్రికాస్ ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ మైత్రికాస్ ఆఫ్ వల్లభి అనేది మనకి ప్రెజెంట్ ఉన్న గుజరాత్లో ఉంటుందండి. ఈ వల్లభి ప్రెజెంట్ గుజరాత్. ఓకేనండి. ఈ వల్లభి మైత్రికాస్ అనే డైనాసిటీ ఉంది. డైనాసిటీ అనకూడదు, చిన్న రాజ్యం ఉందన్నమాట మైత్రికాస్. వీళ్ళు గుప్తాస్, పోస్ట్ గుప్తా తర్వాత ఇండిపెండెన్స్ తీసుకున్నారనమాట. పోస్ట్ గుప్తాస్ తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నారు. వాడేమన్నాడు, పోస్ట్ గుప్తాస్కి ఇండిపెండెంట్గా ఉన్నారు. అయితే స్టార్టింగ్లో గుప్తాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఆఫీసర్స్గా, సబార్డినేట్స్గా ఉన్నారనమాట. సబార్డినేట్స్గా ఉన్నారు. ఓకేనండి. ఇది వల్లభ ఆఫ్ మైత్రికాస్కి సంబంధించి. వల్లభిలో వీళ్ళు బుద్ధిస్ట్కి సంబంధించిన యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చారనమాట. వల్లభి యూనివర్సిటీ, బుద్ధిస్ట్కి సంబంధించిన వల్లభి యూనివర్సిటీ. వీళ్ళు బుద్ధిస్ట్స్ని ఆరాధించేవారు, బుద్ధిజంని ఆరాధించారు. ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. మైత్రికాస్ బుద్ధిజంని ఆరాధించారనమాట. వల్లభి యూనివర్సిటీని కూడా ఈ మైత్రికాసే నిర్మించడం జరిగింది. దాంట్లో బుద్ధిజానికి సంబంధించి రిలేటెడ్వి అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఆ రిలీజియన్ రిలేటెడ్వి ఇవి వల్లభి యూనివర్సిటీలో. ఓకేనండి. ఇది వల్లభీస్కి సంబంధించింది. అయితే వల్లభీస్ ఇనీషియల్ అంటే ముందు వల్లభీస్ ఎవరికి ఉండేవాళ్ళు, ఎవరి రాజ్యంలో ఉండేవాళ్ళ, లేకపోతే ఇండిపెండెంట్ ఎంపైర్ నిర్మించుకున్నారా, లేకపోతే ఏంటి అని చెప్పి అడిగాడు. ఇది క్వశ్చన్. అయితే రైవల్స్ ఆఫ్ గుప్తా, మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్స్ అని చెప్పుకున్నాం. అంటే రైవల్స్ అయితే కాదు. ఓకేనా. అలానే గుప్తాస్ తర్వాత ఇండిపెండెంట్గా వ్యవహరించారు, కానీ గుప్తాస్కి ముందు వరకు వాళ్ళు సబార్డినేట్స్గా ఉన్నారు. అందుకు రైవల్స్ ఆఫ్ గుప్తాస్ అనేది కాదు, సబార్డినేట్స్ ఆఫ్ ద గుప్తాస్. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, రూలర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎంపైర్. అవును, కరెక్టే, రూలర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎంపైర్. కానీ ఇనీషియల్లీ కాదు. ఎప్పుడు గుప్తాస్కి చేశాక, గుప్తులు వాళ్ళ రాజ్యాన్ని కోల్పోయాక, చివరి రాజు తన రాజ్యాన్ని అంతా కోల్పోయాక అప్పుడు ఇండిపెండెంట్ అయ్యారు. అంతవరకు వాళ్ళు గుప్తులకి సబార్డినేట్సే. వాడు ఏమడిగాడు, ఇనీషియల్లీ అన్నాడు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కానీ ఫైనల్లీ లేదంటే వల్లభీస్ ఎవరైతే ఉన్నారో, మైత్రికాస్ ఆఫ్ వల్లభీస్, గుప్తులు తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ ఎంపైర్ చేసుకున్నారా లేదా, ఇండిపెండెంట్ ఎంపైర్ని ఏర్పాటు చేసుకున్నారా, ఎస్టాబ్లిష్ చేసుకున్నారా లేదా అంటే అప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. కానీ థర్డ్ ఆప్షన్ అయితే రైట్ అవుతుంది. కానీ ఇప్పుడైతే ఇది రాంగ్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్. ఓకేనా. పార్ట్ ఆఫ్ ద హునాస్కి ఒక పార్ట్ కాదు. ఎస్, కాదు. వీళ్ళు ఎవరండి, సబార్డినేట్స్ ఆఫ్ గుప్తాస్. ఓకేనా. ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్ సింగ్పోస్ రెబిలియన్ ఏంటండి, సింగ్పోస్ రెబిలియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ప్రెసెంట్ డే ఇన్ ఇండియా అని చెప్పి ఇచ్చారండి. అయితే సింగ్పోస్ అంటే ఒక ట్రైబ్స్. ఎవరండి, సింగ్పోస్ అనే వాళ్ళు ట్రైబ్స్ అనమాట. ఎక్కడ ఉంటారు మనకి అస్సాం,
అలానే అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాల్లో ఉంటారనమాట. అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళు సెటిల్మెంట్స్ ఎక్కువగా ఈ వీళ్ళ సెటిల్మెంట్స్ పాట్కాయ్ హిల్స్లో ఉంటారనమాట. పాట్కాయ్ హిల్స్ ఎక్కడండి? వీళ్ళ సెటిల్మెంట్స్ ఎక్కువ మంది ఉండేది ఎక్కడంటే పాట్కాయ్ హిల్స్లో ఉంటారనమాట. ఈ సింగ్పోస్ మనకి 19th సెంచరీలో ఈ సింగ్పో రెబిలియన్ అనేది జరిగింది. 19th సెంచరీ అంటే 1830 అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 1849, 50 ఆ వరకు వెళ్ళిందనమాట. అక్కడ వరకు వెళ్ళింది ఈ రెబిలియన్. ఓకేనా? అప్పుడప్పుడు అలా రివోల్ట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు? దేనికి అగెనిస్ట్గా చేశారు ఈ సింగపోస్ రెబిలియన్ అని అంటే బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు సింగపోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిల్ ఏరియాస్లో ఉంటారు కదా, ఆ హిల్ ఏరియాస్లో టీ కల్టివేషన్ చేయడం ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఈ సింగపోస్ ఉంటారనమాట. టీ కల్టివేషన్ వీటిల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉండే సింగపోస్ దగ్గర ల్యాండ్స్ని గ్రాబ్ చేయడం, ల్యాండ్స్ని ఆక్రమించుకునే వాళ్ళు. అలానే వాళ్ళ దగ్గర టీ కల్టివేషన్ కోసం ఫోర్స్డ్ లేబర్, వెట్టి చాకరీ కూడా చేయించుకునే వాళ్ళు అనమాట. టీ కల్టివేషన్ వీటి కోసం వెట్టి చాకరీ కూడా చేయించుకునే వాళ్ళు ఈ బ్రిటిష్ వాళ్ళు. దానికి అగెనిస్ట్గా ఈ రెండింటికి అగెనిస్ట్గా జరిగిన ఉద్యమమే రెబిలియనే సింగపోస్ రెబిలియన్. సింగపోస్ అనే ట్రైబ్స్ చేసిన రెబిలియన్ ఈ సింగపోస్ రెబిలియన్ అనమాట. సింగపోస్ ట్రైబ్స్ చేసిన రెబిలియన్ కానీ ఎక్కువగా మనకి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తారు. కానీ ప్రెజెంట్ డేలో మాత్రం మనకి ఎక్కడ కనిపిస్తారంటే అస్సాం ఏరియాలో అస్సాం ఏరియాలో ఈ సింగపోస్ రెబిలియన్ అసోసియేషన్ అయిన రీజియన్ అనమాట. ప్రెజెంట్ ఎక్కడండి? అస్సాం రీజియన్. నేను ట్రైబ్స్ ఎక్కడున్నారు అని మాత్రమే చెప్పాను. ట్రైబ్స్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈ సింగపోస్ అనే ట్రైబ్స్ ఎక్కువగా ఉంటారు. కానీ ఈ రెబిలియన్ జరిగింది ఎక్కడ అంటే ప్రస్తుతం మనం ఉండే అస్సాంలో జరిగింది. ట్రైబ్స్ అస్సాంలో ఉంటారు, అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. కానీ రెబిలియన్ జరిగింది ఈ రీజియన్లో, అస్సాం రీజియన్లో జరిగింది ఈ సింగపోస్ రెబిలియన్ అనేది. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి అది. నెక్స్ట్, స్వదేశ్ సేవక్ హోమ్ ఈజ్ రిలేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ ఫ్రీడమ్ ఇనిషియేటివ్స్ అని చెప్పి ఇచ్చారు. స్వదేశ్ సేవక్ హోమ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఏమనుకుంటాం, స్వదేశ్ సేవక్ హోమ్ అని అంటే స్వదేశీ ఉద్యమానికి సంబంధించిందేమో స్వదేశీ ఉద్యమం అని చెప్పి అనుకుంటాం. కానీ కాదు. ఈ స్వదేశ్ సేవక్ హోమ్ అనేది రెవల్యూషనరీ యాక్టివిటీస్కి ప్రమోట్ చేయడం కోసం ఏర్పడిన సంస్థ ఈ స్వదేశ్ సేవక్ హోమ్. దేనికండి? ప్రమోషన్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఇది ఎక్కడ ఏర్పడింది, ఎక్కడ స్థాపించారు దీన్ని? అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు. ఎక్కడండి? అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు. ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఎవరైతే ఇమ్మైగ్రెంట్స్ ఉంటారో మన ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళని ఇమ్మైగ్రెంట్స్ అంటారు. ఇమ్మైగ్రెంట్స్ ఇలా అంటారు. ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు. వాళ్ళని చేరదీసి రెవల్యూషనరీ యాక్టివిటీస్కి పంపించడమే దీని ప్రధాన ఉద్దేశం అనమాట. రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఎక్కడికి చేయాలి? ఇండియాలో చేసేటట్టు చేస్తారనమాట. ఈ ఇమిగ్రెంట్స్ని వినియోగించుకొని ఈ రెవల్యూషనరీ యాక్టివిటీస్ పాటు పడేటట్టుగా, వాటి ప్రమోట్ చేసేటట్టుగా చేస్తారు ఈ స్వదేశ్ సేవక్ సంఘ్. స్వదేశ్ సేవక్ హోమ్. ఓకేనండి? అయితే ఈ స్వదేశ్ సేవక్ హోమ్ వాళ్ళు ఏ నేషనల్ ఫ్రీడమ్ ఇనిషియేటివ్కి అసోసియేట్ అయ్యారు అని చెప్పి అడిగారు. ఇక్కడ హోమ్ రూల్ మూమెంట్ అన్నాం. హోమ్ రూల్ మూమెంట్ ఎప్పుడు జరిగిందండి? మనకి 1917 ఆ టైంలో జరుగుతుంది. 1916, 17 ఆ టైంలో జరుగుతుంది అనమాట హోమ్ రూల్ మూమెంట్. అదే ఈ హోమ్ రూల్ మూమెంట్లో మనకి అన్నీ బీసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్ లీడ్ చేస్తారు. అన్నీ బీసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్లో బాల్ గంగాధర్ తిలక్ ఈ 1917లో హోమ్ రూల్ మూమెంట్ని చేస్తారు. హోమ్ రూల్ మూమెంట్లో మనకి రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఎక్కడా కనిపించవు. అంటే ఇది తప్పు. ఓకేనా? నెక్స్ట్ గదర్ మూమెంట్ చూద్దాం. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ చూద్దాం ఒకసారి. నాన్ కోఆపరేషన్ మూమెంట్లో మనకి 1920లో గాంధీ గారి లీడర్షిప్లో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏంటి? గాంధీ గారు చేసింది ఏంటి? నాన్ వైలెంటే కదా. రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఉంటాయా?
ఉండవు. అయితే ఇది కూడా కాదు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా కాదు, స్వదేశీ మూమెంట్. మనం ఇంతకు ముందు క్లాసుల్లో కూడా స్వదేశీ మూమెంట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఏంటిది స్వదేశీ మూమెంట్? మన బాయ్కాట్ ఆఫ్ వెస్ట్రన్ క్లాత్స్ ఆర్ వెస్ట్రన్ ఇండస్ట్రీస్ కానీ వెస్ట్రన్ సంబంధించిన బాయ్కాట్ చేయడమే ఈ స్వదేశీ మూమెంట్ యొక్క ఉద్దేశం. ఈ స్వదేశీ మూమెంట్లో మనకి నాన్ వైలెన్స్ పెద్దగా కనిపించదు, కానీ బాయ్కాట్, బ్రిటిష్ వాళ్ళని బాయ్కాట్ చేయడం, వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వినియోగించకుండా మన ప్రొడక్ట్స్ని వినియోగించడమే దీని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ మనకి రెవల్యూషనరీ యాక్టివిటీస్ ప్రమోట్ చేస్తారా అంటే ఇది చెయ్యరు. అంటే ఈ మూడు కాదు. ఏది ఎప్పుడు ఆన్సర్ అవుతుంది? గదర్ మూమెంట్. ఏదండి ఆన్సర్ అవుతుంది? గదర్ మూమెంట్. ఏంటి గదర్ మూమెంట్ అనేది ఒకసారి చూద్దాం. అది కూడా మీకు తెలిస్తే గదర్ మూమెంట్ అనేది కూడా తెలుస్తుంది. గదర్ మూమెంట్ లేదా గదర్ పార్టీ అని కూడా అంటారు. మనకి గదర్ పార్టీ అనేది, ఈ గదర్ మూమెంట్ అనేది 1913లో గదర్ పార్టీ ఏర్పాటు చేసిందనమాట. గదర్ పార్టీ ఈ మూమెంట్ని తీసుకొచ్చింది. దేనికి? ఇది రెవల్యూషనరీ యాక్టివిటీస్ని చేసి, రెవల్యూషనరీ యాక్టివిటీస్ ద్వారా బ్రిటిష్ వాళ్ళని మన ఇండియా నుంచి వెళ్ళగొట్టడమే దీని ఉద్దేశం. బ్రిటిష్ వాళ్ళని ఎక్కడి నుంచి? ఇండియా నుంచి వెళ్ళగొట్టడమే. అంటే కొలోనియల్ రూల్ని బయటికి పంపించడమే. కొలోనియల్ రూల్ని అక్కడ నిర్మూలించి ఇండిపెండెంట్ ఇండియాని నిర్మించడమే ఈ గదర్ పార్టీ లేదా గదర్ మూమెంట్ యొక్క ఉద్దేశం. దేని ద్వారా? రెవల్యూషనరీ యాక్టివిటీస్ ద్వారా. నాన్ వైలెన్స్, ఫుల్లీ రెవల్యూషనరీ యాక్టివిటీస్. అంటే వైలెన్స్ ద్వారానే దీన్ని చేస్తారు. అది దాని యొక్క ఉద్దేశం అనమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి. అది ఎలా వెళ్ళిపోవాలంట? రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేసి వాళ్ళని వెళ్ళగొట్టాలి అనేదే ఈ గదర్ మూమెంట్ లేదా గదర్ పార్టీ యొక్క ఉద్దేశం. ఎప్పుడంటే 1913లో. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? శాన్ ఫ్రాన్సిస్కో. ఎవరు ఆధ్వర్యంలో, ఎవరి లీడర్షిప్లో అయ్యింది ఇది? లాల్ హర్దయాల్, సోహన్ సింగ్ బక్నా. ఎవరండి? సోహాన్ సింగ్ బక్నా. అలానే ఇంకెవరు? కర్టార్ సింగ్ సారాభా. వీళ్ళు దీనికి ఇనిషియేషన్ తీసుకున్నారు. వీళ్ళే దీనికి లీడర్గా వ్యవహరించారనమాట ఈ గదర్ పార్టీకి, గదర్ మూమెంట్. ఓకేనండి. వీళ్ళకి ఈ గదర్ పార్టీకి గదర్ అనే న్యూస్ పేపర్ కూడా ఉంది. ఏంటండి? గదర్ అనే న్యూస్ పేపర్ కూడా ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. అలానే మనకి గురుముఖ్ లిపిలో గురుముఖ్లో ఉంటుంది. అంటే సిక్కుల యొక్క లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఉంటుంది కదండి, ఆ స్క్రిప్ట్ దీంట్లో ఉంటుంది. ఇంకా చాలా లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే గదర్ పార్టీది గదర్ న్యూస్ పేపర్ కూడా ఉంది. గదర్ పార్టీది రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేస్తారు. 1913లో దీన్ని ఏర్పాటు చేశారు. లాలా హర్దయాల్, సోహన్ సింగ్, కర్తార్ సింగ్ సారాభా. ఇది గదర్ మూమెంట్. ఏం చేస్తారు వీళ్ళు? ఈ గదర్ మూమెంట్ ఎలా అంటే రెవల్యూషనరీ యాక్టివిటీస్ కోసం స్వయం సేవక్ హోమ్ని వినియోగించుకున్న వాళ్ళు దాని యొక్క హబ్గా ఏర్పాటు చేసుకునే వాళ్ళు అనమాట. రెవల్యూషనరీ యాక్టివిటీస్కి సంబంధించిన ఇమ్మిగ్రెంట్స్ అందరూ ఇక్కడ కలవడం, ఆ గదర్ మూమెంట్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేలాగా గదర్ మూమెంట్ని ప్రమోట్ చేయడం. దీనికోసం వాళ్ళందరూ కలయిక కోసం స్వదేశ్ సేవక్ హోమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది గదర్ మూమెంట్లో ఒకానొక భాగం. ఓకేనండి. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ మస్కీ. ఏంటండి? మస్కీ అశోక ఇన్స్క్రిప్షన్ అని చెప్పి ఇచ్చారు. ఈ సిచ్యువేటెడ్, మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం మస్కీ ఇన్స్క్రిప్షన్ గురించి. ఇక్కడ క్వశ్చనే ఇచ్చాడు ఏకంగా, ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక అని చెప్పి 4 ఇచ్చారు. ఇప్పుడు మనం మస్కీ శాసనాన్ని ఎవరు దీన్ని డిస్కవర్ చేశారు? ఎవరండి డిస్కవర్ చేశారు? డిస్కవర్డ్ బై సి బిడాన్. ఎవరండి? సి బిడాన్
డిస్కవర్డ్ బై సి బిడాన్. ఈ మస్కీ శాసనాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా చదివింది ఎవరు? డీటెయిల్డ్ స్టడీ ఎవరు చేశారు? రాబర్ట్ సీవెల్. ఈ సి బిడన్ ఎక్కడ మైనింగ్ చేస్తుంటే దొరికింది అని అంటే మనకి కర్ణాటకలో మైనింగ్ చేస్తుంటే దొరికింది అనమాట. ఎక్కడ? రాయచూర్. ఎక్కడండి? రాయచూర్ ప్లేస్లో, కర్ణాటకలో ఉండే రాయచూర్ ప్లేస్లో మైనింగ్ చేస్తున్న సమయంలో దొరికిన శాసనమే మస్కీ అశోక ఇన్స్క్రిప్షన్. ఇందులో మస్కీ ఇన్స్క్రిప్షన్లో మనకి దేవానాం ప్రియ అశోక అని ఉంటుంది. దేవానాం ప్రియ అశోక అనే పేరు ఈ మస్కీ శాసనంలో ఉంటుంది. ఇప్పటి వరకు అశోకుడు వేసిన శాసనాల్లో, అంటే అశోకుడు వేసిన ఇన్స్క్రిప్షన్స్లో ఎక్కడా కూడా నీకు అశోక అనే పేరు కనిపించదు. ఎక్కడైనా సరే ప్రియదర్శి లేదా ప్రియదర్శి ఇలా అని పేర్లే ఉంటాయి, కానీ దేవనాం ప్రియ అశోక, దేవనాం ప్రియదర్శి అశోక అని చెప్పి ఎక్కడా ఉండదు. ఈ మస్కీ శాసనంలోనే మనకు కనిపిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కనిపిస్తుంది? మస్కీ శాసనంలో కనిపిస్తుంది. ఎక్కడ ఉంది ఆ శాసనం? కర్ణాటకలో రాయచూర్లో ఉంది. ఏ స్టేట్ అండి ఇప్పుడు? కర్ణాటక. ప్రెసిడెంట్ కూడా కర్ణాటకలోనే ఉంది రాయచూరు. ఓకేనండి. బీహార్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, ఒడిశాలో లేదు. ఎక్కడండి? కర్ణాటక. మస్కీ శాసనం గురించి ఇది ప్రధానంగా. మనకి ముందు షిఫ్ట్లో ఏమి ఇచ్చాడు? మస్కీ శాసనం ఎవరు డిస్కవర్ చేశారు అని చెప్పి ఇచ్చాడు. ఎవరండి? సి బిడాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వే ఒక 2-3 మనకి ప్రీవియస్గా మనం చెప్పుకునే షిఫ్ట్స్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయండి. ఓకే, ఇక్కడ మనకి 5th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 యాంథాలజీస్ కురుంటొకై, నరిన్నాయ్, అకనునూరు, ఐనుక్కునూరు అండ్ కలిట్టుకాయ్ అని చెప్పి 5 యాంథాలజీస్ ఉన్నాయి. ఆఫ్ ద ఎట్టుటొక్కాయ్ ఇన్ ద సంగం లిటరేచర్ అని చెప్పి ఇచ్చారు. అంటే మనకి ఎట్టుటొక్కాయి అని చెప్పి ఉంది. దాంట్లో 5 యాంథాలజీస్ ఉన్నాయి. ఆ యాంథాలజీస్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి అడిగారు. ఇది దాని క్వశ్చన్ యొక్క అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఫిలాసఫీ, అకం, రిలీజియన్, పురం అని చెప్పి ఇచ్చాడు. దేనికి సంబంధించింది అనేది ఒకసారి ఎట్టుటొక్కాయికి సంబంధించింది చూసుకుంటే అది అకంకా, పురంకా, రిలీజియన్కా, ఫిలాసఫీకా అనేది అర్థమవుతుంది. దాని సెంట్రల్ థీమ్ ఏంటని. ఈ ఎట్టుటొక్కాయ్ అనేది మనకి 8 కలెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ కనిపిస్తాయండి. 8 కలెక్షన్స్ ఆఫ్ యాంథాలజీస్ కూడా అని అంటారు. 8 కలెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి. పాయింట్స్ దీంట్లో మనకి ఫస్ట్ 5, లాస్ట్ 3, ఈ ఫస్ట్ 5ని అకం అని అంటాం. ఈ లాస్ట్ 3ని మనం పురం అని అంటాం. అకం అని అంటే ఇన్నర్ లవ్ అంటే మన పీస్కి సంబంధించి, మన దానికి సంబంధించింది ఉంటుంది. ఈ పురం అంటే అవుటర్ లవ్ అండ్ సొసైటీ, అవుటర్ లవ్ లేదా సొసైటీకి సంబంధించింది ఇది కనిపిస్తుంది అనమాట. ఈ పురంలో మనకి 3 ఉంటాయి. ఆ 3 వాటిల్లో హీరోయిజం గురించి, కింగ్స్ యొక్క వాళ్ళు ఎంత హీరోయిజం చేశారు, వాళ్ళ కింగ్స్ యొక్క పోరాటాలు, వాటి గురించి దీంట్లో ఉంటుందన్నమాట. కింగ్స్ యొక్క పోరాటాలు వీటన్నింటి గురించి ఈ పురంలో ఉంటుంది. ఓకేనా? ఈ అకంలో ఇన్నర్ లవ్, ఇందులో లవ్, అలానే ఎమోషన్స్ వీటి మీద ఎక్కువగా ఉండేది ఈ 5 కలెక్షన్ ఆఫ్ పాయింట్స్, ఈ 3 కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. ఈ ఫస్ట్ 5 కలెక్షన్ ఆఫ్ పాయింట్సే ఈ కలెక్షన్ ఆఫ్ యాంథాలజీసే ఫస్ట్ 5 యాంథాలజీస్. కురుంటొక్కాయ్, నరిన్నాయ్, అకన్నూరు, ఐనక్కూరు అండ్ కలిటొక్కాయ్. ఇవన్నీ దేనికి రిలేటెడ్ అండి? లవ్ అండ్ ఎమోషన్స్కి రిలేటెడ్. ఈ ఫస్ట్ 5 దాన్నే అకం అని అంటాం. ఈ అకం ఎక్కడ ఉందండి? ఈ సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. అయితే ఈ పురం అనుకోండి, దేనికి రిలేటెడ్? ఈ పురం హీరోయిజంకి రిలేటెడ్ అనమాట. హీరోయిజంకి రిలేటెడ్ మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో హీరోయిజం రిలేటెడ్ ఎట్టుటొక్కాయ్ అని చెప్పి ఒక 3 ఇచ్చాడనమాట. ఎట్టుటొక్కాయ్ అని చెప్పి
దాంట్లో 3కి సంబంధించి ఈ లాస్ట్ 3కి ఇచ్చాడు. ఈ లాస్ట్ 3 యాంథాలజీస్ ఇచ్చి దీనికి ఏం రిలేటెడ్ అని చెప్పి అడిగాడు. దేనికంటే హీరోయిజం రిలేటెడ్. అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి అకం రిలేటెడ్ ఏంటిది లవ్ అండ్ ఎమోషన్స్, ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ ఎమోషన్స్ ఎన్నింటిని సంబంధించి ఉంటుంది అకంలో. ఈ ఫస్ట్ 5 యాంథాలజీస్ ఆఫ్ సంగం లిటరేచర్ ఎట్టుటొకాయిలో ఎన్ని కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి? 8 కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ 8 యాంథాలజీస్ అని కూడా అంటారు. 8 యాంథాలజీస్ ఉంటాయన్నమాట. ఓకేనా అండి, ఇది దీనికి సంబంధించింది. ఒక్కసారి ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. ఓకే, మైత్రికాస్ ఆఫ్ వల్లభి. ఎవరికండి మైత్రికాస్ ఆఫ్ వల్లభి? ఇనీషియల్లీ సబార్డినేట్ ఆఫ్ గుప్తా, తర్వాత వీళ్ళు ఏమయ్యారు? రూలర్స్ ఆఫ్ ఇండిపెండెంట్, వాళ్ళ ఇండిపెండెంట్ ఎంపైర్ని కూడా వీళ్ళు చేసుకున్నారనమాట. ఓకేనా అండి, వల్లభి యూనివర్సిటీని కూడా వీళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు. బుద్ధిజాన్ని వీళ్ళు ప్రమోట్ చేశారు. అలాగే సింగ్పోస్ రెబిలియన్. సింగ్పోస్ అనే వాళ్ళు ఈ ట్రైబ్స్ మనకి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తారు. పాట్కాయ్ హిల్స్ దగ్గర కూడా కనిపిస్తారు. ఎక్కువగా మనకు పాట్కాయ్ హిల్స్ ఈ ఏరియాస్లో కనిపిస్తారు అనమాట ఈ ట్రైబ్స్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా పోరాటం చేశారు. ఆ పోరాటం ఎక్కడ చేశారు అని అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న అస్సాం ఆ పోరాట రీజియన్ అనమాట. అప్పుడు చేసిన పోరాటం ఆ రీజియన్ ఈ ప్రెజెంట్ డేలో ఎక్కడ ఉంది అని అంటే అస్సాంలో ఉంది అనమాట. ఓకేనండి, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ స్వదేశ్ సేవక్ హోమ్ అని అన్నాం. స్వదేశ్ సేవక్ హోమ్ అనేది రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం కోసం ఏర్పడిన స్వదేశ్ సేవక్ హోమ్ అనమాట. అది దేని ఫ్రీడమ్ రిలేటెడ్ దేనికన్నా అండి గదర్ రివోల్ట్కి, గదర్ మూమెంట్కి రిలేటెడ్ అనమాట అది. ఓకేనా, ఆ గదర్ మూమెంట్ కూడా రెవల్యూషనరీ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసేది, అలానే నాన్ వైలెన్స్ని కూడా ప్రమోట్ చేసేది ఈ గదర్ పార్టీ లేదా గదర్ మూమెంట్. గదర్ పార్టీ అనేది 1913లో మనకి ఏర్పడింది. లాల్ హర్దయాల్, సోహాన్ సింగ్ బక్నా, కటార్ సింగ్ సరాభా వీళ్ళు ముగ్గురు దీనికి ఎస్టాబ్లిష్ వ్యవస్థాపకులు అనమాట. ఫౌండర్స్ ఆఫ్ గదర్ పార్టీ వీళ్ళు అనమాట. 1930 శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి పేపర్ కూడా ఉంది, గదర్ న్యూస్ పేపర్. ఓకేనండి, అది దానికి సంబంధించింది. అలాగే మస్కీ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది అని చెప్పి అడిగారు. ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. దీన్ని డిస్కవర్ చేసింది సి బిడాన్. డీటెయిల్గా స్టడీ చేసింది రాబర్ట్ సీవెల్. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. రాయచూర్లో ఉంటుందన్నమాట, కర్ణాటకలో. ఇందులోనే దేవనాం ప్రియదర్శి అశోక అని కూడా ఉంటుంది. అశోక అనే పేరుతో ఫస్ట్ శాసనం ఏదంటే మస్కీ శాసనం. ఇంకా ఎక్కడా కూడా మీకు కనిపించదు. ప్రియదర్శి అనే పేర్లతో మనకి అశోకుని శాసనాలు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఒక్క దగ్గరే అశోక్ అనే పేరు కనిపిస్తుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, మస్కీ శాసనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 యాంథాలజీస్ అని చెప్పి అన్నారు. ఎట్టుటొకాయ్ అనేది 8 కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఆర్ యాంథాలజీస్. అందులో ఫస్ట్ 5 ఏకం అంటాం, థర్డ్ 3 పురం అంటాం. ఈ ఫస్ట్ 5 లవ్, ఎమోషన్స్ వీటి గురించి పేర్కొంటుంది ఎక్కువగా. థర్డ్ది ఏంటి అని అంటే హీరోయిజం, అలాగే పోరాటాలు, వీటి గురించి పేర్కొంటుంది. ఈ 3 ఉండే లాస్ట్ 3 యాంథాలజీస్ అనమాట. ఎట్టుటొకాయ్లో 8 కలెక్షన్ ఆఫ్ పోయమ్స్, 8 కలెక్షన్ ఆఫ్ యాంథాలజీస్ ఉంటాయి. ఎట్టుటొకాయ్ అంటే 8 అని వస్తుందండి తమిళ్ లిటరేచర్లో, సంగం లిటరేచర్లో. ఓకేనా, ఇది దానికి సంబంధించింది. దీనికి ఆన్సర్ ఏంటంటే ఎక్కం. ఓకేనా, ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.